ఈ సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు? మీనరాశి అధిపతి గురుడు తృతీయంలో ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావము, జన్మ రాహువు, సప్తమ కేతువు వల్ల ఈ రాశికి ప్రతికూల పరిస్థితులు ఏమన్నాయి, అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. 11 ఆదాయం, 5 ఖర్చు, రాజ్యపూజం 2, అవమానం 4గా పరిగణించబడుతోంది. అయితే ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించవలసి వస్తుంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి మీద ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యల గురించి చాలా జాగ్రత్త వహించాలి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే గురు అనుకూలత అంతగా లేకపోవడం వల్ల చదువు విషయంలో కూడా జ్ఞాపక శక్తి సరిగా లేకపోవడం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. అట్లాగే ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసేవారు కూడా ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటాయి. గట్టి ప్రయత్నాలు చేస్తే కానీ ఉద్యోగం సాధించలేకపోవడం, అలాగే ఉద్యోగంలో ఉండేవారు అందులో డిమోషన్స్ రావడం, ప్రమోషన్స్ గురించి ఎదురు చూసేవాళ్ళు ప్రమోషన్ రాకపోవడం, ఈ సంవత్సరం కూడా అలాగే సాగడం, ఇట్లాంటి ఇబ్బందులు అయితే వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవడం, ఇబ్బందులు పడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే. అట్లాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. గట్టి ప్రయత్నాలు చేస్తే కానీ ఈ యొక్క దోషాల పరిహారం చేసుకుంటే కానీ వీళ్ళకి త్వరగా వివాహం జరగకపోవడం అది జరుగుతుంది. అట్లాగే సంతాన సమస్యలతో ఉండేవారు కూడా రాహుకేతువులు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి సంతానం కూడా శుభవార్తలు వినడం అనేది కొంచెం కలగానే ఉంటుంది. అందువల్ల సమస్యల నుంచి పరిగణించాలంటే కొన్ని పరిహారాలు చేసుకుంటే ఏదైనా శుభవార్తలు వినే యోగాలు అవి వస్తూ ఉంటాయి. యోగాలు అనుకూలంగా చేసుకుంటే యోగం వస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు నిరాశాజనకంగానే ఉంటుంది. అట్లాగే వ్యాపార రంగంలో ఉండేవారు ఏలినాటి శని ప్రభావం వల్ల మంచినీరుప్రాయంగా ధనం ఖర్చు అవడం, పెట్టుబడులు పెడతారు, ఆ పెట్టుబడులు తగ్గటువంటి వ్యాపారం సరిగ్గా జరగకపోవడం, ఇబ్బందులు చూడాల్సి వస్తూ ఉంటుంది. వ్యాపారం కూడా అంత మాత్రమే. అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా భూములు కొంటారు కానీ క్రయ విక్రయాలు జరగడం ఎక్కువగా జరగదు, దానివల్ల ఇబ్బందులు చూడాల్సి వస్తూ ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం. అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వ్యవసాయపరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు రావడం, లేదా పంట నీట ములగడము, లేదా పంట సరిగా పండకపోవడము ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందువల్ల వ్యవసాయం పంటలు పండించేవారందరూ కూడా పంటలు కూడా కొంచెం క్రయ విక్రయాలు తక్కువగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది. అట్లాగే సినీ రంగంలో ఉండేవారు కొంచెం అనుకున్నటువంటి విజయాలు సాధించలేకపోవడం, ఇక్కట్లు ఎదురవ్వడము, ధనం సరిగా చేతికి అందకపోవడము, సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు అనేవి చూడాల్సి వస్తుంది మీనరాశిలో ఉండేవారు. అట్లాగే రాజకీయ రంగంలో ఉండేవారు కూడా సరైన వాక్చాతుర్యత లేకపోవడం వల్ల నా యొక్క రాజకీయాల్లో కూడా ఓటు బ్యాంకింగ్ లేకపోవడం, ఓడిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించినట్టయితే మాత్రం గట్టి ప్రయత్నం చేసినట్టయితే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినా ప్రయత్నం చేస్తే మాత్రం సాధించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల రాజకీయ పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తలు వహించవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు సమస్యలు కూడా అనుకూలత లేదు. ఎందువల్లంటే ఏలినాటి శని ప్రభావం వల్ల కోర్టు అనుకూలత లేకపోవడం, ప్రతికూలతలు ఉండడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తలు వహించవలసి వస్తుంది కోర్టు సమస్యల నుంచి కూడా. అలాగే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్టు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఆ పెట్టుబడులు పెట్టే వాటిలో లాభాలు రాకపోవడం వల్ల నష్టం రావడం ఇలాంటి కొంచెం జాగ్రత్త వహించాలి. షేర్లు అవి కూడా పడిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మీన రాశిలో ఉండేవారు. ఏలినాటి శని ప్రభావము ఖచ్చితంగా ఎక్కువగా ఉంది. జన్మ రాహు, సప్తమ కేతువు వీటి దోషం వల్ల ఎక్కువ ఇబ్బందులు, ఎందుకంటే 3 రాశులు కూడా కూడా ఎక్కువ ఇబ్బందులు కలిగజేసే గ్రహాలే కాబట్టి శని రాహు కేతువులకు పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళు ఈ సమస్యల నుంచి అధిగమించి సుఖ సంతోషాలతో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అయితే మొత్తం మీద చూసినట్లయితే ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు వహించి ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే సుఖ సంతోషాలతో ఉంటారని తెలియజేస్తాం. జన్మరాహువు, సప్తమ కేతువు, ఏలినాటి శని ప్రభావం వల్ల శనివార నియమాలు పాటించడము, అనేక మంగళవారం నియమాలు పాటించడము, శని రాహు కేతువులు జపాలు చేయడం ద్వారా వాళ్ళకి చక్కగా అనుకూల యోగాలు వస్తాయన్నమాట. మీనరాశి గురించి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. విన్నారు కదా, గురువుగారు ద్వాదశ రాశుల గురించి ఎంతో చక్కగా చెప్పారు. మరి గురువుగారు చెప్పినటువంటి ఈ పరిహారాలను కూడా మీరు అందరూ పాటించండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం. నమస్కారం. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.